గోంగూర ఎండుమిర్చి పచ్చడి ఇలా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్‌లో నూనె, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇలా ఉడికించుకుంటాము. మనం గ్రైండర్‌లో వేయట్లేదండి. కొన్ని ప్రాంతాల్లో పెద్దాకు దొరుకుతుంది. అది దొరికినప్పుడు మనం సన్నగా కట్ చేసి వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికే కొంది మనం గరిటెతో బాగా తిప్పుతూ ఉంటే మెత్తగా అయిపోతుందండి. ఇలా మెత్తగైన గోంగూరలోకి రెడీ చేసి ఉంచుకున్న కారపొడి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని తాలింపు పెట్టుకుందాము. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ప్యాన్‌లో ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని ఇవి దోరగా వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా